హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఫైనల్లీ యమహా కంపెనీ వాళ్ళు మన ఇండియన్ మార్కెట్లోకి 200 సీసీతో ఎంటర్ అయిపోయారనమాట. R2 అనే ఒక నేమ్తో ఈరోజు అఫీషియల్గా యమహా R2 వెహికల్ అయితే లాంచ్ చేశారు. చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. యమహా R15 వర్షన్ 4లో ఏవైతే ఫీచర్స్ మనం మిస్ అయ్యామో అవన్నీ కూడా R2తో ఫుల్ఫిల్ చేశారు. ఆ ఫీచర్స్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉండొచ్చు అనే దాని గురించి కూడా మీ అందరికీ అర్థమయ్యేలాగా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. యమహా R2 టోటల్గా మీకు 3 వేరియంట్స్లో లభిస్తూ ఉంది. బేస్ వేరియంట్, మిడ్ వేరియంట్, టాప్ అండ్ ఎం వేరియంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే 5 కలర్స్లో ఈ వెహికల్ మీరు చూస్ చేసుకోవచ్చు. బ్లూ కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది, గ్రే కలర్ అయితే ఉంది, బ్లాక్ కలర్ ఉంది, ఫైనల్ గా మెటాలిక్ గ్రే అయితే ఉంది. R15 వేరియంట్ లో మనకి ఈ కలర్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రైజెస్ గురించి తెలుసుకుందాము. యమహా కంపెనీ వాళ్ళు బేస్ వేరియంట్ ని 2,30,500 లాంచ్ చేశారు. మిడ్ వేరియంట్ విషయానికి వస్తే 2,39,500 లాంచ్ చేశారు. అదే టాప్ అండ్ ఎం వేరియంట్ విషయానికి వస్తే 2,53,000 రూపాయలు ఈ వెహికల్స్ అయితే లాంచ్ చేశారనమాట. ఇవన్నీ కూడా ఎక్స్‌షోరూమ్ ప్రైజెస్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్స్ కి లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ ఇవన్నీ పే చేస్తే మనకి ఆన్ రోడ్ ప్రైస్ అయితే వస్తుంది కదా. ఈ వెహికల్స్ కి ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉండొచ్చు అనే దాని గురించి లాస్ట్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 204 cc BS 6.2 DOS ఇంజిన్ తో లభిస్తా ఉంది. R15 వర్షన్ 4 గానీ R15M గానీ మీకు SOS ఇంజిన్ తో లభిస్తా ఉన్నాయి కదా. ఆ ఇంజిన్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ లో మీకు DOS ఇంజిన్ ఉంది కాబట్టి పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. 26.5 PS పవర్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది 10,000 RPM లో. అలాగే 19.1 న్యూటన్ టార్క్ అయితే జనరేట్ చేసిద్ది 8,000 RPM లో. సో పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఇక్కడ మీరు గమనించాలి, యమహా R15 వర్షన్ 4 లో VVA ఉంది కదా, కానీ R2 లో VVA అయితే రిమూవ్ చేశారు. రైడ్ బై వై టెక్నాలజీతో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తా ఉంది. క్రూజ్ కంట్రోల్ కూడా ఇస్తే పనిలో పని బాగుండేది, కానీ క్రూజ్ కంట్రోల్ అయితే యమహా R2 లో మిస్ అవుతుంది. 3 రైడింగ్ మోడ్స్ తో మీకు ఈ వెహికల్ లభిస్తా ఉంది. స్ట్రీట్, రెయిన్, స్పోర్ట్స్ అని చెప్పేసి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. అలాగే టాప్ అండ్ ఎం వేరియంట్ లో అలాగే మిడ్ వేరియంట్ లో మీకు బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ అయితే ఇచ్చారు. సో గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మీరు క్లచ్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. యాక్సిలేటర్ అనేది ఇట్లా డౌన్ చేయాల్సిన అవసరం లేదు. R15 వర్షన్ 4 లో ఆప్షనల్, R15M లో మీకు క్విక్ షిఫ్టర్ అయితే వస్తుంది. ఓన్లీ అప్ షిఫ్ట్స్ అనమాట, డౌన్ షిఫ్ట్ చేయడానికి అయితే ఉండదు. సో దీంట్లో డౌన్ షిఫ్ట్ చేయడానికి కూడా ఆప్షన్ అయితే ఇచ్చేసారనమాట. ఇంకా చాసిస్ విషయానికి వస్తే స్టీల్ ట్యూబ్లర్ డైమండ్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు. ప్రైస్ అయితే ఇక్కడ కట్ చేశారని చెప్పుకోవచ్చు. బ్యాక్స్ ని మీకు అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. సిల్వర్ కలర్, బ్లాక్ కలర్ లో మీకు లభిస్తా ఉంది. సో మంచి స్వింగ్ ఆర్మ్ అయితే మీకు ఈ వెహికల్ ఆఫర్ చేస్తా ఉన్నారు. కానీ చాసెస్ దగ్గర కొద్దిగా డౌన్ గ్రేడ్ చేశారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏరోడైనమిక్ డిజైన్ లో ఈ వెహికల్ లభిస్తా ఉంది కాబట్టి ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. అలాగే లైట్ వెయిట్ లో ఈ వెహికల్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. వైబ్రేషన్స్ కూడా కొద్దిగా తగ్గుతాయి అన్నట్టుగా యమహా కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే యమహా R15 వర్షన్ 4 లో ఏవైతే బ్రేకింగ్ సెటప్ ఉందో సేమ్ అదే బ్రేకింగ్ సెటప్ తీసుకొచ్చి ఈ వెహికల్ కి పెట్టారనమాట. ఫ్రంట్ సైడ్ 282 mm డిస్క్ బ్రేక్ ఉంది. నిసిన్ బ్రేక్ క్యాలిపర్స్ అయితే ఇచ్చారు, రేడియల్లీ మౌంటెడ్ అనమాట. బ్యాక్ సైడ్ మీకు 220 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ABS కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్స్ తో ఈ వెహికల్ తీసుకొస్తే బాగుండేది, బట్ స్టిల్ మనకి ఇంకా చిన్న డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తా ఉన్నారు. R15 వర్షన్ 4 లో పవర్ అండర్ కొద్దిగా తక్కువ ఉండిద్ది కాబట్టి ఆ బ్రేక్స్ ఓకే, బట్ ఇందులో కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది. ప్లస్ DOS ఇంజిన్ అయితే యూజ్ చేశారు కాబట్టి ఇంకా కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్స్ తో తీసుకురావాలి. బట్ వీళ్ళు ఇక్కడ ప్రైస్ అయితే కట్ చేశారు. పెర్ఫార్మెన్స్ ఎలా ఉండిద్ది అనేది మనం రైడ్ చేస్తేనే తెలిసిద్ది కాబట్టి వన్స్ ఆ వెహికల్ మాకు దగ్గరలో ఉన్న డీలర్షిప్ కి రాగానే ఖచ్చితంగా నేను రైడ్ చేస్తాను. బ్రేక్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది మీ అందరికీ ఒకసారి చూపిస్తా. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 37 mm KYB అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. టాప్ అండ్ ఎం వేరియంట్ లో మీకు ప్రీలోడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రంట్ సస్పెన్షన్ ని. బ్యాక్స్ ని మీకు లింక్డ్ మోనోషాక్ అయితే ఇచ్చారు, కావాలంటే దాన్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఎటువంటి మార్పులు అయితే చేయలేదు. R15 వర్షన్ 4 లో ఏదైతే టైర్స్ ఉన్నాయో సేమ్ అదే టైర్స్ తీసుకొచ్చి ఈ వెహికల్ కి పెట్టారనమాట. ఫ్రంట్ సైడ్ 100/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 140/70 సెక్షన్ టైర్ తో లభిస్తా ఉంది. ఫ్రంట్ 110, బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ తో తీసుకురావచ్చు. టైర్స్ దగ్గర కూడా యమహా కంపెనీ వాళ్ళు కాంప్రమైజ్ అయితే అయ్యారు. సో ఇక్కడ కూడా వీళ్ళు ప్రైస్ అయితే కట్ చేశారనమాట. పెర్ఫార్మెన్స్ పెరిగింది కాబట్టి హై స్పీడ్ వెళ్ళడానికి ఇంకా అవకాశం అయితే ఉండిద్ది. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 170 mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్ కి మినిమం 160 ఉంటే సరిపోయింది. ఇందులో ఇంకా 10 mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కూడా అట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. సీట్ హైట్ విషయానికి వస్తే 8-10 mm తో లభిస్తా ఉంది. మినిమం 5.5, 5.6 హైట్ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ ప్రాపర్ గా రైడ్ చేయగలరు. మరీ అంత హైట్ అయితే ఏమీ ఉండదు. అలా అని చెప్పేసి బాగా హైట్ తక్కువ ఉండిద్ది అని కూడా నేను చెప్పను. మీడియం హైట్ అయితే ఉండిద్ది. సో ఎవరైతే హైట్ తక్కువ ఉంటారో వాళ్ళైతే ఒకసారి షోరూమ్ కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని పర్సనల్ గా ఫీల్ అయిన తర్వాత వెహికల్ పర్చేస్ చేయండి. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 12 లీటర్స్ అయితే ఇచ్చారనమాట. ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ E20 పెట్రోల్ కి సపోర్ట్ చేసిద్ది. వెయిట్ విషయానికి వస్తే బేస్ వేరియంట్, మిడ్ వేరియంట్ 149 kgs తో లభిస్తా ఉంది. టాప్ అండ్ ఎం వేరియంట్ విషయానికి వస్తే 150 kgs అయితే ఇచ్చారు. సో 150 kgs తో యమహా R2 అయితే లభిస్తా ఉంది. 150 kgs అంటే చాలా లైట్ వెయిట్ అనమాట.
యమహా MT-15 XSR 155 అలాగే R15 వర్షన్ 4 ఇవన్నీ కూడా 150 kgs లోపే లభిస్తూ ఉంది. ఇప్పుడు R2 కూడా 150 kgs అయితే తీసుకొచ్చారనమాట. సో లైట్ వెయిట్ స్పోర్ట్స్ లుకింగ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు యమహా R2 అనేది. లైట్స్ విషయానికి వస్తే యమహా కంపెనీ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వకుండా మొత్తం LED లైట్స్ తో ఈ వెహికల్ అయితే లాంచ్ చేశారని చెప్పుకోవచ్చు. ఫ్రంట్స్ అయినా బై డైరెక్షనల్ ప్రొజెక్టర్ లైట్ అయితే ఉండిద్ది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే 5 inches ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని వెహికల్స్ కూడా కలర్ TFT కన్సోల్ ఇస్తున్నారు కదా, సో ఈ వెహికల్ లో కూడా కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. అంతవరకు సంతోషం అనమాట. మనకు కావాల్సిన ఫీచర్స్ అయితే అన్ని ఉన్నాయి. బ్లూటూత్ ఉంది, కాల్ అండ్ SMS అలర్ట్స్ అయితే మన ఫోన్ కి వచ్చేవి కన్సోల్ చూపిస్తా ఉండిద్ది. గేర్ ఇండికేటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, టాకోమీటర్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. అదే మీరు టాప్ ఎండ్ M వేరియంట్ పర్చేస్ చేశారనుకోండి, క్విక్ షిఫ్టర్ తో పాటు మీకు కీలెస్ ఎంట్రీ అయితే వస్తుంది అనమాట. అంటే రిమోట్ కీతో మీరు ఆ వెహికల్ అయితే స్టార్ట్ చేయొచ్చు. అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ కూడా మీకు ఎక్స్ట్రాగా వస్తాయి అనమాట. యమహా రేసింగ్ కిట్ పర్చేస్ చేశారనుకోండి, 3 యాక్సరీస్ అయితే వస్తాయి. అందులో ఫస్ట్ యాక్సరీ విషయానికి వస్తే వింగ్లెట్స్. సో ఇది మీకు ఆ కిట్ లో అయితే వస్తుంది. అలాగే మీకు క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ దగ్గర సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. ఒక లీవర్ గార్డ్ లాగా అయితే వస్తుంది. అలాగే రేసింగ్ సీట్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ ఏదైతే ఉండిద్దో ఆ సీట్ ని మొత్తం మనం కవర్ చేసుకోవచ్చు అనమాట. సూపర్ బైక్స్ లో మనం ఎక్కువగా చూస్తాము. సో ఇవి మీకు రేసింగ్ కిట్లు అయితే వస్తాయి. ఇంకా సీట్ కంఫర్ట్ విషయానికి వస్తే యమహా R15 వర్షన్ 4 తో కంపేర్ చేస్తే మరీ అంత లీన్ యాంగిల్ అయితే ఏమీ ఉండదు అన్నట్టుగా యమహా కంపెనీ వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. సో నాకు తెలిసి రైడింగ్ కంఫర్ట్ అయితే కొద్దిగా బెటర్ ఉండే అవకాశం అయితే ఉంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే ఏమీ ఉండదు. సోలో రైడర్ కి ఇది చాలా బాగా ఉపయోగపడింది. శారీ గార్డ్ అయితే ఉంది, మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. అలాగే మీకు ఓపెన్ చైన్ తో లభిస్తా ఉంది. ఎవ్రీ 500 kilometers కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి ఖచ్చితంగా ఈ వెహికల్ పర్చేస్ చేస్తే. అలాగే నార్మల్ కీతో లభిస్తా ఉంది. వేవ్ బైట్ కీతో తీసుకొస్తే బాగుండేది. హ్యాండిల్ విషయానికి వస్తే క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారనమాట. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, మరీ అంత లీన్ యాంగిల్ అయితే ఏమీ ఉండదని చెప్పేసి. ఆ వెహికల్ మనం రైడ్ చేసేటప్పుడు క్లిప్ అండ్ హ్యాండిల్ బార్ కంఫర్ట్ ఎలా ఉంది, దాని మీద ఏమేమి ఫీచర్స్ ఇచ్చారనేది మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఏరోడైనమిక్ డిజైన్లో ఈ వెహికల్ లభిస్తూ ఉంది కాబట్టి ఆ పాత R15 వర్షన్ 4 అయితే మనకి ఈజీగా 130 పైనే వెళ్ళేది. ఇది మనం 150 పైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే పవర్ అండ్ టార్క్ ఎక్కువ ఉంది. అలాగే 150 kgs ఈ వెహికల్ లభిస్తూ ఉంది కాబట్టి ఈజీగా 30 నుంచి 35 kilometers మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేసి యమహా R2 అయితే పర్చేస్ చేయాలి. ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఎక్స్పెక్టెడ్ ఆన్ రోడ్ ప్రైస్ అనమాట 2,80,000 రూపాయల లోపే మీకు బేస్ వేరియంట్ అయితే వస్తుంది. 2,90,000 నుంచి 95,000 రూపాయల లోపు మీకు మిడ్ వేరియంట్ అయితే వస్తుంది. టాప్ ఎండ్ M వేరియంట్ మీరు పర్చేస్ చేయాలంటే 3,10,000 రూపాయల లోపే వచ్చేసేయచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఆన్ రోడ్ ప్రైజెస్ అనేది ఎలా చెప్పానంటే, ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 2,30,000 రూపాయలు పెట్టారు కదా బేస్ వేరియంట్, దానికి 12% ఏపీలో అయితే లైఫ్ ట్యాక్స్ పే చేయాలన్నమాట. ఆ అమౌంట్ ఈ అమౌంట్తో పాటు 1 year ఫుల్ 4 years థర్డ్ పార్టీకి ఇన్సూరెన్స్ అనుకున్న ఒక 15,000 రూపాయల దాకా అయితే అనుకుందాం ఎగ్జాంపుల్గా. సో అదొకటి. అదర్ యాక్సెసరీస్ కింద ఒక 5,000 రూపీస్ వేసుకుందాము. రిజిస్ట్రేషన్కి ఒక 2,000 రూపీస్ వేసుకున్నా సరే 2,80,000 రూపాయల లోపే ఉండిద్ది అనమాట. అంతకుమించి ఎక్కువ ఉండదు. మీరు అంతకుమించి ఎక్కువ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో వన్స్ ఆ వెహికల్ డీలర్షిప్కి రాగానే ఖచ్చితంగా నేను వెహికల్ తీసుకుంటాను, రైడ్ చేస్తాను, ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ వెహికల్ లైవ్లో మీకు చూపిస్తాను. సో అప్పుడు మొత్తం మీ అందరికీ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆన్ రోడ్ ప్రైస్తో సహా. ఇంకా వెహికల్ డిజైన్ ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే లైవ్లో నేనైతే ఏమీ చూడలేదు బ్రో. లాంచ్ ఈవెంట్కి అయితే నాకు ఏమి ఇన్విటేషన్ అయితే రాలేదు. బజాజ్ దగ్గర నుంచి ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి పల్సర్ 125 పల్సర్ 150కి బెంగళూరు అయితే వెళ్ళాను అనమాట. సో అదే రోజు యమహా వాళ్ళు అయితే R2 లాంచ్ చేశారు. కానీ నేను కొన్ని రివ్యూస్ అయితే చూసాను, అందులో ప్యానల్ గ్యాప్స్ అయితే కొన్ని ఉన్నాయి. అలాగే కూలెంట్ కూడా కొద్దిగా లోపల ఇచ్చారు, అంత ప్రాపర్గా లేదు. డిజైన్ కూడా ఓకే అన్నట్టుగా మాట్లాడారు. సో డిజైన్ కూడా నాకు చూసినప్పుడు అంత ఎక్సలెంట్గా ఉందని అయితే ఏం అనిపించలేదు అనమాట. లైవ్లో చూసినప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిజైన్ గురించి. యమహా R15 వర్షన్ 4తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా బెటర్ ఉండే అవకాశం అయితే ఉంది, కానీ బెస్ట్ ఉండిద్దని నేను చెప్పను. అలాగే బ్యాక్ సైడ్ టైల్ సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎటువంటి మోడిఫికేషన్ అయితే చేయకుండా తీసుకొచ్చారనమాట. యమహా R15 వర్షన్ 4 ఏదైతే టైల్ డిజైన్ ఉందో అదే డిజైన్ లో తీసుకొస్తా ఉన్నారు. కొద్దిగా రీడిజైన్ చేస్తే బాగుంది అనిపించింది నాకు. కానీ రైడింగ్ కంఫర్ట్ అయితే మారిందనమాట. చాసిస్ పూర్తిగా మార్చేసేసారు, కొత్తగా డిజైన్ చేశారనమాట. చాసిస్ అయితే లైట్ వెయిట్ లో ఉంది. డిఓఎస్ ఇంజన్ ఇంత తక్కువ ప్రైస్ లో యమహా దగ్గర నుంచి డిఓఎస్ ఇంజన్ వస్తుంది. అలాగే పెర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి సో మనం రైడ్ చేస్తేనే తెలిసిద్ది అనమాట. ఇంత తక్కువ వెయిట్ లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్, అలాగే 200cc లో ఇంత పెర్ఫార్మెన్స్ అనేది ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అనమాట. సో పెర్ఫార్మెన్స్ చెక్ చేయాలి, వెయిట్ చెక్ చేయాలి, అలాగే ఓవరాల్ గా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలి. అవన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఈ వీడియో నచ్చితే మొత్తం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. హైప్ మాత్రం 3 సార్లు చేయండి. 3 సార్లు హైప్ చేస్తే ఎక్కువ మందికి రికమెండేషన్ అయితే వెళ్ళిద్ది అనమాట. థ్యాంక్ యూ.